బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, హక్కుల సాధనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో కాశీబుగ్గ జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. వాళ్ళు ఇచ్చిన ఆదర్శాలు మనం అందరం పాటించాలి. మన కాన్స్టిట్యూషన్ వాల్యూస్, జస్టిస్, ఈక్వాలిటీ వాల్యూస్ని మనం అందరూ పాటించాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నా. మన ప్రతి ఒక్క పనిలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, సజెషన్, వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం ఈరోజు గుర్తించి అది మన ముందుకి, మన అభివృద్ధి కోసం అందరూ పనిచేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకా ఐ వుడ్ రిక్వెస్ట్ గౌరవ మేయర్ మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవ నగర కమిషనర్ అశ్విని తానాజీ గారికి, అదేవిధంగా ఈ అంబేద్కర్ గారి జయంతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా వారు మన కార్యక్రమాలన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, సమాజ నిర్మాణం కోసం వారు ఆశించినటువంటి హక్కులను, అదేవిధంగా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, వారు తీసుకున్న కార్యక్రమాలు ఏదైతుందో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మన తెలంగాణలో మనము ఎస్సీ వర్గీకరణ కోసం మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా చేయాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ అందరూ కూడా అన్ని వర్గాలు, ఇది కేవలం ఎస్సీలకే కాదు, అన్ని వర్గాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క వర్గాని కోసం కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి సాధించినటువంటి విజయం. వారి ఆశయాలను అన్ని వర్గాల వారు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని ఈరోజు ఎస్సీలు కానీ, నాలాంటి బీసీలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రాజ్యాధికారాన్ని పొందినమంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, వారి స్ఫూర్తిగానే, వారి రాజ్యాంగం వల్లనే. అందుకనే వారి స్ఫూర్తిగా ఈరోజు యువత కూడా ముందుకు సాగాలి. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రామాన, వాడవాడలా కూడా తీసుకోవాలని కోరుకుంటూ, మనం ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ కూడా వారి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ వల్లనే మనం తెలంగాణని, మన గౌరవ ఆనాటి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణను ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏది సాధించుకున్నా కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే మనం అన్ని కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. వారి ఆశయాలను మరోసారి సాధిద్దామని తెలియజేసుకుంటూ అందరం కూడా జై భీమ్. వాళ్ళు రాజ్యాంగాన్నే మారుస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి మరి జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి మరి ఎప్పుడు కూడా అసెంబ్లీ, మన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు కూడా రాజ్యాంగం ఉంటుంది. ఏ ఒక్క అక్షరం కదిలినా కూడా క్షమించేది లేదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుడి మరి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టము. మరి వారు చేసిన సేవలు మర్చిపోలేనివి. వారి ఆదర్శాలను యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక ఆశయ సాధన చేసే ఆలోచనతోటి ముందుకు పోవాలని కోరుకుంటూ
వర్గీకరణ కూడా ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు ఆ రోజు అనుకున్నారో అది ఈ రోజు మన తెలంగాణలో ఆ చట్టం తీసుకొచ్చి ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో జీవో ఇష్యూ చేయడం జరిగింది అనేది కూడా తెలుసు. దీన్ని మనం మన కేంద్రంలో కూడా అమలు చేయాలని కూడా అక్కడ ధర్నా చేసి అక్కడ మనం వాళ్ళకి రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే మరి ఎస్సీఎస్ మాలమాదిగలకు ఇబ్బంది జరగకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా, ఎందుకంటే ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంట దళితులు ఉన్నారు అని చెప్పడంలో ఎక్కడ కూడా మేము వెనక్కెళ్ళాము. దళితులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే దళితుల బాగు కోసం ఆ రోజే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్ళకు కాలనీలు కట్టించి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించిన, అదేవిధంగా భూమి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు ఇందిరాగాంధీని. వాళ్ళు దున్నుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు బతకాలి అని అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారు, మరి ముందు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి బీజేపీ మిమ్మల్ని ఏ విధంగా ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను తగ్గించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ దళితుల వెంట నిలబడుతుంది, దళిత హక్కుల కోసం పోరాడుతుంది, దళితులకు అన్యాయం జరిగితే ఎక్కడా కూడా ఊరుకోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి జై భీమ్, జై